పంచామృతాభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారి విగ్రహానికి శుద్ధోదక స్నానం చేయిస్తున్నాను. శుద్ధోదక స్నానం అంటే మంచినీరుతో స్నానం చేయించడం. మంచినీరుతో స్నానం చేయించిన తర్వాత తుడిచి మళ్ళీ ఆ తమలపాకుపై పెట్టాలి. తర్వాత శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని ఉదకమును విడవవలెను. విడవవలెను అంటే పాత్రలోని వాటర్ తీసుకొని పళ్ళెంలో విడవాలి. తర్వాత వస్త్రం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పించినచో పత్తిని కొద్ది పొడవుగా చేసి పసుపు కుంకుమలు అంటించి సమర్పించవచ్చు. ఇక్కడ నేను అతి వస్త్రానికి పసుపు కుంకుమ పెడుతున్నాను. ఈ ప్లేస్లోనే నెక్స్ట్ యజ్ఞోపవీతం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతార్థం పుష్పమని పువ్వు వేయొచ్చు. పువ్వును కూడా పెట్టేశాను. తర్వాత గంధం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః దివ్య పరిమళ గంధాన్ని సమర్పయామి. చందనమును సమర్పించవలెను. చందనం అంటే గంధం పెట్టి తడి గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టాలి. పెట్టిన తర్వాత శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః అక్షతాన్ని సమర్పయామి అని అక్షింతలు వేయాలి. పుష్పం పూజయామి అని పుష్పములను పెట్టాలి. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః పుష్పం సమర్పయామి అని పుష్పములను వేయవలెను. పుష్పములను వేస్తున్నాను. అంతే పువ్వులను వేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక పువ్వుల దండని రెడీ చేసుకున్నాను. అది కట్టి వేస్తున్నాను. చిన్న విగ్రహానికి సరిపోయేలాగా మల్లెపూలతో ఒక పూల దండను రెడీ చేసుకున్నాను. అది ఇక్కడ వేస్తున్నాను. ఎవ్రీ వీక్ మర్చిపోకుండా విగ్రహానికి, పటానికి, కలశానికి పూలదండను వేయండి. తర్వాత యాలకుల మాలని రెడీ చేసుకున్నాను. అది ఇక్కడ వేస్తున్నాను. యాలకుల మాలని రెడీ చేయడం కోసం 27 మంచి యాలకులను తీసుకొని 10 సెకండ్లు నానబెట్టి వాటర్లో తర్వాత తీసి సూది దారం సహాయంతో కుచ్చి రెడీ చేశాను. పెట్టిన తర్వాత నెక్స్ట్ అక్షితలు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః అక్షతాన్ సమర్పయామి అని అక్షింతలు ఇస్తున్నాను. తర్వాత పుష్పై పూజయామి అని పువ్వులను అయితే వేస్తున్నాను. తర్వాత మళ్ళీ పుష్పం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః పుష్పం సమర్పయామి అని పుష్పములను వేయవలెను. ఇక్కడ నేను 7 రకాల పువ్వులతో అయితే పూజ చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్కటిగా తీసుకొని ఆ 7ంటిని కలిపి లాస్ట్గా పువ్వులను అయితే వేస్తున్నాను. దీంతో ఈ పూజ అయిపోయింది. నెక్స్ట్ అంగపూజ అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతి శరీర భాగానికి పూజ చేయడం అన్నమాట. దానికోసం అక్షింతలు కానీ పువ్వులు కానీ తీసుకొని ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి పువ్వు పెడుతూ చేస్తున్నాను. దానికోసం పూలనన్నీ దగ్గర అయితే పెట్టుకుంటున్నాను. కలశానికి అక్షింతలు కానీ పువ్వు కానీ పెడుతూ ఈ అంగపూజను అయితే చేసుకోవాలి. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః పాద పూజయామి. ఓం వెంకటచలాధీశాయ నమః గుల్ఫ పూజయామి. ఓం శ్రీ వరప్రదాయకాయ నమః జానుని పూజయామి. ఓం పద్మావతి పతయే నమః జంగే పూజయామి. ఓం జ్ఞానప్రదాయ నమః
ఊరుం పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః నాభిం పూజయామి. ఓం నిర్మలాయ నమః ఉదరం పూజయామి. ఓం విశాలహృదయాయ నమః హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః స్థానో పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః భుజౌ పూజయామి. ఓం స్వర్ణహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం వరప్రదాయ నమః కంఠం పూజయామి. ఓం లోకనాథాయ నమః స్కందో పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః నాసికం పూజయామి. ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః నేత్రే పూజయామి. ఓం వర్చస్వినే నమః లాలటం పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరమాత్మనే నమః దివ్య సుందర విగ్రహం పూజయామి. ఇలా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పుష్పాన్ని వేస్తూ పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. పువ్వులు లేకపోతే అక్షింతలతో కానీ చేయవచ్చు. తర్వాత శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి. అవి 108 ఉంటాయి. తర్వాత శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి. అవి 108 ఉంటాయి. తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి. అవి కూడా 108 ఉంటాయి. నేను కంటిన్యూ అయినా చదువుకుంటాను, టైం లేకపోతే లాస్ట్లో అయినా చదువుకుంటాను, అది మన ఇష్టం. తర్వాత పూజని కంటిన్యూ చేద్దాం. ధూపం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధూపమాగ్రపయామి అని ధూపమును సమర్పించవలెను. ఇక్కడ నేను ధూపం వెలిగించే ముందు పిండి దీపాలలో ఆయిల్ అయిపోతుందని ఆయిల్ని అయితే పోస్తున్నాను. తర్వాత 7 అగరబత్తులు కానీ లేదా సాంబ్రాణి కడ్డీని కానీ వెలిగించుకోవాలి. అగరబత్తులకి బదులుగా నేను సాంబ్రాణి కడ్డీని అయితే వెలిగిస్తున్నాను ఎవ్రీ వీక్. ఎందుకంటే స్మెల్ బాగుంటుందని, ఇల్లంతా మంచి స్మెల్తో పొగతో నిండిపోతుందని అయితే నేను ఈ సాంబ్రాణి కడ్డీని వెలిగిస్తున్నాను. ఇది రౌండ్గా తిప్పుతూ కాల్చుకుంటేనే వెలుగుతుంది. లేదంటే కొద్దిగా ఒక దగ్గరనే కాలిస్తే వెలగదు, ఆరిపోతుంది. అందుకే రౌండ్గా వరకు తిప్పుకుంటూ వెలిగించుకొని అయితే దేవునికి చూపించాలి. సాంబ్రాణి కడ్డీని ఉన్న దీపాన చేతితో ఆర్పేసి ఆ పొగని, ఆ ధూపాన్ని మాత్రమే దేవునికి ఇలా చేతితో చూపించి పక్కన అయితే పెట్టుకుంటున్నాను. తరువాత దీపం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః దీపం దర్శయామి అని దీపాన్ని చూపవలెను. పిండి దీపాలను అయితే దేవునికి కుడి చేత్తో చూపించాలి. నెక్స్ట్ నైవేద్యం. ఇప్పుడు రెడీ చేసుకున్న అన్ని నైవేద్యాలను దగ్గర పెట్టుకోవాలి. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః నైవేద్యం సమర్పయామి అని నైవేద్యంను సమర్పించాలి. అరటి పళ్ళు అయితే కదలి ఫలం, కొబ్బరి నారికేల ఫలం నివేదయామి అని, బెల్లం ముక్క అయితే గుడోపహార నైవేద్యం సమర్పయామి అని చెప్పవలను. నేను ఇక్కడ అన్ని నైవేద్యాలను అయితే సమర్పిస్తున్నాను. నైవేద్యాల కోసం అయితే నేను 7 రకాల ప్రసాదాలను అయితే రెడీ చేసుకున్నాను. వడపప్పు, పానకం, చలిమిడి, దద్దోజనం, పాలతో చేసిన ప్రసాదం, తర్వాత నువ్వుల లడ్డూలు 7, తర్వాత పరమాన్నం,
అలా 7 రకాల ప్రసాదాలనైతే రెడీ చేసుకొని పెట్టుకొని దేవునికైతే నైవేద్యం చూపించేశాను. తరువాత తాంబూలం నైవేద్యం చూపించినప్పుడు వాటర్ కూడా అలా విడవాలి. మధ్య మధ్య పానీయం సమర్పయామి అని విడవాలి. తర్వాత తాంబూలం కోసం నేనైతే 2 తమలపాకులు, ఒక అరటిపండు పక్కను పెట్టుకొని దేవుని దగ్గర పెట్టి పక్కనైతే పెడుతున్నాను. మన ఇష్టం, తాంబూలం సింపుల్గా అయినా ఇవ్వచ్చు, పెద్దగా అయినా ఇవ్వచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గా ఇస్తున్నాను. దేవుని దగ్గర పెట్టి పక్కనైతే పెడుతున్నాను. ఇక్కడ వక్క కనిపించడం లేదు, అందుకని వెతుక్కుంటున్నాను. తర్వాత దొరికింది, కలిపి తీసి పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః. చూపించాలి అంటే కర్పూర హారతిని వెలిగించి దేవుని చుట్టూ తిప్పి హారతి ఇచ్చి మనం కూడా హారతిని తీసుకోవాలి. దానికోసం అగరబత్తి సహాయంతో దీపాన్ని వెలిగించి దానితో కర్పూర హారతిని కర్పూర హారతిని అయితే వెలిగించి దేవునికైతే చూపిస్తున్నాను. గంట కొడుతూ, ఎడమ చేత్తో గంట కొడుతూ, కుడి చేత్తో స్వామి వారికి కర్పూర హారతిని చూపిస్తున్నాను. తర్వాత దేవునికి చూపించి నేను కూడా తీసుకున్నాను హారతిని. తర్వాత కొబ్బరికాయనైతే కొడుతున్నాను. ప్రసాదాలు పెట్టినప్పుడే కొబ్బరికాయను కొట్టాలి, తర్వాత హారతిని ఇవ్వాలి. నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయి హారతి ఇచ్చేసి కొబ్బరికాయనైతే కొడుతున్నాను. కొట్టిన తర్వాత పీచుని మొత్తంగా తీసివేసి అప్పుడే దేవునికి అయితే చూపించాలి. పీచుతో పెట్టొద్దంట. తర్వాత మళ్ళీ హారతిని అయితే ఇస్తున్నాను. కొబ్బరికాయను మన సైడ్ కాకుండా దేవుని సైడ్ కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దేవునికి కనిపించేలాగా అయితే నైవేద్యం సమర్పించాలి. హారతిని నేను ఇచ్చేసి తీసుకొని తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాను. హారతి అయిపోయిన తర్వాత మంత్రపుష్పం, కొన్ని పువ్వులను తీసుకొని దేవుడి దగ్గర పెట్టాలి. తర్వాత నీటినైతే వదలాలి. తర్వాత శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. చదివిన తర్వాత ఇప్పుడు ప్రదక్షిణ నమస్కారం. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపామయ దేవా శరణాగత వత్సల అన్యదాం శరణానాసి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని ఈ మూడు శ్లోకాలను చదువుతూ 3 సార్లు మన చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకొని తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని సాష్టాంగ నమస్కారాన్ని అయితే చేసుకోవాలి. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని నమః ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి అని తర్వాత తీర్థాన్ని అయితే తీసుకోవాలి. తర్వాత కథ చదువుకోవాలి.
కథ చదువుకున్న తర్వాత అక్షింతలను తలపై వేసుకోవాలి. అంతటితో పూజ అయిపోతుంది. ఈవినింగ్ సిద్ధం చేసుకున్న అన్నం, కర్రీస్ వీటిని అంటే నైవేద్యాన్ని దేవుని దగ్గర అయితే పెట్టుకున్నాను. తర్వాత 2 దీపాలను వెలిగించుకొని, ధూపం వెలిగించుకొని, నైవేద్యం చూపించి, కర్పూర హారతినిచ్చి ఈవినింగ్ పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. ఈవినింగ్ పూజలో ఎవ్రీ వీక్ నేను 7 అరటి పళ్ళనైతే పెడుతున్నాను. లడ్డూలని, తర్వాత ప్రసాదాన్ని అయితే పెడుతున్నాను. దేవునికి చూపించేసి తర్వాత అయితే నేను చూపించేసి దేవునికి మొక్కుతున్నాను. నీళ్ళు కూడా తిప్పి నైవేద్యం చుట్టూ దేవునికి అయితే చూపిస్తున్నాను. తర్వాత ఒక నమస్కారం చేసుకొని అయితే చేసుకొని తర్వాత హారతి కోసం రెడీ చేసుకుంటున్నాను. కర్పూర హారతి అయితే ఇచ్చి సాయంత్రం పూజను కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో సాయంత్రం పూజ, వాయినాలు, ఉద్యాపన చేసి వాటిని ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు మంగళహారతితో ఈవినింగ్ పూజను కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. తర్వాత దేవునికి హారతి ఇచ్చి నేనైతే హారతిని తీసుకుంటున్నాను. ఇంతటితో పూజ అయిపోయింది. థ్యాంక్ యూ.